మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ. హలో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఐ హరీష్ రెడ్డి, మాస్టర్ ట్రైనర్ అండ్ మెంటర్ టు ఐఐటి నీట్ ఎపిసోడ్ స్టూడెంట్స్. టుడే సెషన్ వచ్చేసి నీట్ 2026 కోసం అప్లై చేస్తున్నారు స్టూడెంట్స్. సో వాళ్ళకి లైవ్ ఫోటో అనేది దగ్గర మిస్ మ్యాచ్ అవుతుంది. చాలామంది స్టూడెంట్స్కి ఏమో యాక్సెప్ట్ అవుతుంది, నో డౌట్. కొద్దిమందికి మిస్ మ్యాచ్ అవుతుంది. ఎందుకు మిస్ మ్యాచ్ అవుతుంది అంటే మిమ్మల్ని లైవ్ ఫోటో తీసుకుంటుంది. ఇప్పుడు అప్లికేషన్ సిస్టమ్లో అప్లై చేస్తుంటే సిస్టమ్ డైరెక్ట్ వెబ్ క్యామ్, లేదా మొబైల్ అప్లై చేస్తుంటే మొబైల్, మీ సేవలో అప్లై చేస్తున్నా మీరు లైవ్ ఫోటో తీసుకుంటుంది అనమాట. ఈ లైవ్ ఫోటోకి ఆధార్ కార్డులో ఉన్న ఫోటో మ్యాచ్ కాలేదనుకోండి, అది మిస్ మ్యాచ్ అని వస్తుంది అనమాట, నాట్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. మీరు ఏం భయపడకండి, దీన్ని ఎలా చేయాలి, దీనికి సొల్యూషన్ ఏంటి అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు దీన్ని నీట్ స్టెప్ బై స్టెప్ అప్లికేషన్ ఫామ్ లాస్ట్ స్టెప్ వరకు, ఫస్ట్ స్టెప్ నుండి ఎలా చెయ్యాలో నేను ఆల్రెడీ ఒక వీడియో అప్లోడ్ చేశాను, మన ఛానల్లో ఉంటుంది, దాన్ని ఒకసారి చూడండి. కొత్తగా ఎవరైనా చూస్తుంటే మీరు జస్ట్ గూగుల్లోకి వెళ్ళి నీట్ రిజిస్ట్రేషన్, నీట్ 2026 రిజిస్ట్రేషన్ అని క్లిక్ చేయండి. రిజిస్ట్రేషన్ నీట్ ఫర్ రిజిస్ట్రేషన్ ఫర్ 2026 లైవ్ అని ఉందా, దీన్ని క్లిక్ చేస్తే మనకి ఇలా రిజిస్ట్రేషన్ ఫర్ నీట్ 2026 అని రెడ్ కలర్లో వస్తుంది. ఓకే, దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ 2025 అని వస్తే అది వేరే, మనకు కావాల్సిన 2026. దీన్ని క్లిక్ చేస్తే మనకి ఇలా 3 బాక్సెస్ వస్తుంది. ఈ స్టెప్ 2 అప్లై ఆన్లైన్. ఫస్ట్ స్టెప్ రిజిస్ట్రేషన్ చేసుకుంటాం, సెకండ్ స్టెప్ అప్లై చేస్తాం మన డీటెయిల్స్ అన్నీ, థర్డ్ స్టెప్ ఫీ పేమెంట్ చేస్తాం. ఓకేనా, ఇది స్టెప్స్ జస్ట్. అయితే మనకు సార్ నాకు డౌన్లోడ్ మొత్తం ఇన్ఫర్మేషన్ బులెటిన్ డౌన్లోడ్ చేసుకోవాలి, అందులో క్లియర్ ఇన్ఫర్మేషన్ కావాలి, మేము తెలుసుకోవాలనుకుంటున్నామంటే డౌన్లోడ్ ఇన్ఫర్మేషన్ బులెటిన్ క్లిక్ చేయండి, మొత్తం ఇన్ఫర్మేషన్ డౌన్లోడ్ అవుతుంది. మీరు సార్ నేను అప్లై చేయాలి ఎక్కడి నుంచి అని అంటే రిజిస్టర్ యువర్ సెల్ఫ్, న్యూ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ ఆల్రెడీ రిజిస్టర్డ్ క్యాండిడేట్స్, రిజిస్ట్రేషన్ అయిన వాళ్ళు చేయాలి. మీరు చేయట్లేదు, ఫస్ట్ టైం చేస్తున్నారు కాబట్టి న్యూ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ నుంచి నేను చెప్తా చూడండి, ఇలా మీరు న్యూ రిజిస్ట్రేషన్ క్లిక్ చేస్తారు. ఈ వీడియో వచ్చేసి లైవ్ ఫోటో ప్రాబ్లం గురించే, బట్ ఒక ఓవరాల్గా నేను లింక్ చెప్తున్నాను. ఇక్కడ మీరు డీటెయిల్స్ అన్ని ఫిల్ చేస్తారు, చెక్ బాక్స్ క్లిక్ చేస్తారు, నెక్స్ట్ స్టెప్కి వెళ్తారు. ఓకే, మీ పర్సనల్ డీటెయిల్స్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి క్లిక్ చేస్తారు, నెక్స్ట్ స్టెప్కి వెళ్తారు. ఇక్కడ ఓకే కొడతారు, నెక్స్ట్ స్టెప్కి వెళ్తారు. SMS అథెంటికేషన్, మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తే OTP వస్తుంది. నెక్స్ట్ మీ ఇక్కడతో రిజిస్ట్రేషన్ పార్ట్ కంప్లీట్. నెక్స్ట్ మీ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేస్తారు. ఇక్కడ పర్సనల్ అప్లికేషన్ ఫామ్ అనమాట, మీ పర్సనల్ డీటెయిల్స్ OBC, SC, ST ఇవన్నీ ఫిల్ చేస్తారు. ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్కి వెళ్తారు, మోడ్ ఆఫ్ ఐడెంటిటీ వెరిఫికేషన్. ఓకే, ఆధార్ కార్డ్ అవన్నీ. నెక్స్ట్ ఆపార్ ID, ఎస్ నో అంటే ఎస్ ఉంటే ఎస్, నో ఉంటే నో. నెక్స్ట్ ఎగ్జామినేషన్ సెంటరు, మీడియము, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను ఆల్రెడీ ఒక వీడియోలో. సో ఈ స్టెప్కి వెళ్తారు. దీని తర్వాత 10th క్లాస్ డీటెయిల్స్, ఇంటర్ డీటెయిల్స్ ఇవన్నీ ఫిల్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఫిల్ చేస్తారు. నెక్స్ట్ ఇక్కడ క్యాప్చర్ లైవ్ ఫోటో, ఇక్కడ ఆగుతారు. ఓకే, ఇది ఒక్కటి కొత్తది యాక్చువల్గా, ఈ ఇయరే లైవ్ ఫోటో అనేది పెట్టారు. JEE Mainsలో ఆల్రెడీ ఉంది NTA వాళ్ళు, ఈసారి లైవ్ ఫోటో అని పెట్టారు. ఇక్కడ మెనీ స్టూడెంట్స్కి ప్రాబ్లం రావచ్చు. ఎందుకు రావచ్చు అంటే వాళ్ళ ఆధార్ కార్డ్ అప్డేట్ చేయలేరు అనుకో, అంటే ఆ ఫోటో మీరు లైవ్ ఫోటో డిఫరెంట్గా ఉందనుకో, అది మిస్ మ్యాచ్ అని వస్తుంది. దీని గురించి చెప్తాం మన ఇప్పుడు వీడియో ఇదే అనమాట, క్యాప్చర్ ఆఫ్ లైవ్ ఫోటోగ్రాఫ్ బై క్యాండిడేట్. ఇది ఈ ఇయరే అనమాట. ఎవరైనా లాంగ్ టర్మ్ తీసుకునే వాళ్ళకు కూడా ఇది కొత్తగా ఈసారి. ఓకే, సో ఇది ఇక్కడ మీరు ఆల్రెడీ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేసి ఉంటారు కదా, ఆధార్ డీటెయిల్స్ ఎంటర్ చేసిన వెంటనే ఆధార్లో ఫోటో ఎలా ఉందో అలా వచ్చేస్తుంది, బై డిఫాల్ట్ వచ్చేస్తుంది అది. ఓకే, ఇక్కడ మీరేం చేస్తున్నారు, ఇక్కడ కెమెరాని ఓపెన్ చేస్తారు. ఇక్కడ ఆప్షన్స్ని క్లిక్ చేసిన వెంటనే వెబ్ కెమెరా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన వెంటనే మీరు లైవ్ ఫోటో ఇవ్వాలి. ఓకే, మీ మ్యాచ్ అయింది సక్సెస్ఫుల్ అంటే ఇక టెన్షనే లేదు, ఇక మీరు నో డౌట్ మీరు ముందుకు వెళ్ళిపోవచ్చు. మ్యాచ్ కాలేదు అనుకోండి, ఆధార్తో మ్యాచ్ కాలేదు, మిస్ మ్యాచ్ అని వచ్చిందంటే మీరు ఎలా ట్రై చేయాలి అని అంటే ఒక పని చేయండి. మీ దగ్గర మిస్ మ్యాచ్ అని వస్తే మీరు ఒక్కసారి మళ్ళీ దీనికి రూల్స్ చెప్తా చూడండి. మ్యాచ్ కావడానికి ఫేవరబుల్ కండిషన్స్ ఏంటి అంటే బ్యాక్గ్రౌండ్ వైట్ ఉండొద్దు, ప్యూర్ వైట్ ఉండొద్దు, అంటే మనం నార్మల్గా రూమ్లో నిలబడితే ఎలానో అలా. తర్వాత డార్క్ డ్రెస్ వేసుకోండి, ఏదైనా డార్క్ కలర్. మీ ఫేస్ విజిబిలిటీ 80% ఉండాలి. ఓకేనా, సో మీరు మొబైల్తో కానీ ల్యాప్టాప్తో కానీ వెబ్ క్యామ్ ఉన్న ల్యాప్టాప్తో కానీ మీరు తీసుకుంటారు. ఇవి ఫేవరబుల్ కండిషన్స్ అనమాట. మీరు మ్యాక్సిమం ఫేస్ విజిబిలిటీ ఉంటే మ్యాచ్ అయిందంటే టెన్షన్ లేదు. మ్యాచ్ కాలేదు అనుకోండి, ఇలా ట్రై చేసినా మ్యాచ్ కాలేదు అని అంటే మీకు ఇంకొక స్టెప్ ఉంటుంది. ఆ స్టెప్ ఏంటో చెప్తా చూడండి. ఓకే, సో ఆ స్టెప్ ఏంటి అంటే దీంతో అప్లికేషన్ రిజెక్ట్ కాదు. మీరు ఏం చేస్తారు, ఇది మిస్ మ్యాచ్ అయింది అయినా సరే నెక్స్ట్ స్టెప్కి వెళ్తారు, వెళ్ళి ఫీ పేమెంట్ చేసేస్తారు. అప్లికేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోతుంది. ఏం టెన్షన్ పడకండి, ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ అప్లికేషన్ ఫామ్ అనేది రిజెక్ట్ కాదు.
నెక్స్ట్ ఏం చేస్తారంటే మార్చ్ 8 లాస్ట్ డేట్ కదా అప్లికేషన్కి. దాని తర్వాత 15 డేస్ లోపల వాళ్ళే ఇచ్చారనమాట. 15 డేస్ లోపల మీరు ఒక అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేయాలి. ఒక ఫామ్ ఉంటుంది. ఆ ఫామ్ ఎక్కడ ఉంటుంది సార్ అని అంటే ఇదే ఇన్ఫర్మేషన్ బులెటిన్లో నేను చెప్పాను కదా ఇంతకుముందుకి ఇన్ఫర్మేషన్ బులెటిన్ని డౌన్లోడ్ చేసుకోండి అని. ఇదే ఇన్ఫర్మేషన్ బులెటిన్లో 118 పేజీ నెంబర్ దగ్గర ఉంటుంది. అది నేను చూపిస్తాను క్లియర్గా. ఓకే, 118 పేజీ నెంబర్ దగ్గర మీకు ఒక్కసారి చూపిస్తా. 118 పేజీ నెంబర్ దగ్గర ఉంటుంది అది. ఇదంతా 114 కదా, ఇది 118 పేజీ నెంబర్. ఇన్ఫర్మేషన్ బులెటిన్ నీట్ 2026 ఉంది కదా, 118 ఈ పేజీలో ఉండేది కింద 118 ఉంటుంది. దీంట్లో చూడండి పీడిఎఫ్ పేజీ నెంబర్ 1 స్టార్ట్ అయ్యేది ఒక దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంట్రడక్షన్ అవన్నిటికీ పేజీ నెంబర్ వేయరు, కన్ఫ్యూజ్ కాకండి. ఓకే, 118 ఈ పేజీ మీద ఉండాలి. ఓకే, ఇక్కడ ఇచ్చారు చూడండి, సర్టిఫికేట్ టు బీ సైన్డ్ బై ది క్లాస్ 1 గెజిటెడ్ ఆఫీసర్ ప్రిన్సిపల్ హెడ్ మాస్టర్. అంటే ఒక గెజిటెడ్ ఆఫీసర్ తోటి సైన్ పెట్టించుకోవాలి. ఎవరికైతే మిస్ మ్యాచ్ అయ్యిందో ఏం చేయాలి, ఇక్కడ లైవ్ ఫోటోగ్రాఫ్ యాజ్ పర్ నీట్ 2026 అప్లికేషన్ ఫామ్. మీరు ఏం చేస్తారు, ఫోటో తీసుకుంటారు కదా, ఫోటో తీసుకుని దాన్ని సేవ్ చేసుకోవాలి. ఆ టైంలో దాన్ని సేవ్ చేసుకోవాలి. ఓకేనా, లేదు అని అంటే సపరేట్గా అదే టైంలో మీరు ఎలా ఉన్నారో అలా ఒక ఫోటో తీసుకోండి. అది ఇక్కడ ఫిక్స్ చేయాలి, డౌన్లోడ్ ఇక్కడ ఫిక్స్ చేయాలి దీంట్లో. ఓకే, క్యాప్చర్ చేసింది లైవ్ ఫోటో. మళ్ళీ ఇక్కడ ఏం చేయాలి, లేటెస్ట్ పాస్ ఫోటో ఒకటి తీసుకోవాలి. మీరు పాస్ ఫోటో ఒకటి తీసుకోవాలి. అది జనవరిలో రీసెంట్గా దిగిన ఫోటోని తీసుకొని ఇక్కడ పేస్ట్ చేయండి. మీ పాస్ ఫోటో ఇక్కడ ఫిక్స్ చేయండి. బ్యాక్గ్రౌండ్ వైట్ ఉండాలి దీనికి. ఓకే, సో ఫిక్స్ చేసుకొని గెస్టెడ్ సైన్ ఎలా పెట్టాలి, నేనే గెస్టెడ్ ఆఫీసర్ అనుకోండి. నేనే గెస్టెడ్ ఆఫీసర్ అంటే ఎలా పెట్టాలి, సగమేమో కింద సగమేమో ఫోటో మీద ఉండాలి. ఇలా పెట్టాలి, కింది నుంచి పైకి స్టాంప్ పేపర్ మీద పెట్టినట్లు పెట్టాలి. ఓకే, ఇలా పెట్టి ఇలా సిగ్నేచర్ చేస్తాం. ఇక్కడ మీ నేము, అప్లికేషన్ నెంబర్ ఆల్రెడీ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన వెంటనే అప్లికేషన్ నెంబర్ వస్తుంది. ఆ అప్లికేషన్ నెంబర్ ఫిల్ చేయాలి. ఇక్కడ మీ డీటెయిల్స్, మీ నేము, సన్ ఆఫా డాటర్ ఆఫా, తర్వాత ఇది రెసిడెన్స్, తర్వాత అప్లికేషన్ నెంబరు, ఓకే, స్టడింగ్ ఇన్ క్లాస్ ఎక్కడ, స్కూలు, ఇవి. తర్వాత గెస్టెడ్ ఆఫీసర్స్ ఎవరెవరు అంటే తహసీల్దార్ అంటే ఎంఆర్ఓ కానీ, రెవెన్యూ ఆఫీసర్ కానీ, ఓకే, ఎవరికి ఆ క్యాడర్ ఉంటే అసలు ప్రిన్సిపల్ కానీ, హెడ్ మాస్టర్ ఆఫ్ స్కూల్ కానీ, క్లాస్ 1 గెస్టెడ్ ఆఫీసర్, హెడ్ మాస్టర్ కానీ ఆ ప్రిన్సిపల్ కానీ వెళ్ళండి, బెటర్. గవర్నమెంట్ వాళ్ళకు గెస్టెడ్ ఉంటుంది. సో వాళ్ళు ఇక్కడ వాళ్ళ నేము, డిజిగ్నేషను, వాళ్ళ కాంటాక్ట్ నెంబరు ఇవన్నీ ఫిల్ చేసి సిగ్నేచరు ఇక్కడ వాళ్ళ సైన్ పెట్టి స్టాంప్ వేసుకొని డేటు, ప్లేసు. ఓకే, ద సిగ్నేచర్ ఇలా సగం చేయాలని ఇచ్చారు. దీన్ని ఏం చేస్తారు, లాస్ట్ డేట్ అయిపోయిన తర్వాత దీన్ని మళ్ళీ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మనకు ఆప్షన్ ఉంటుంది అనమాట. అప్లికేషన్ ఫామ్ ఫీ పేమెంట్ తర్వాత మనకు ఆప్షన్ ఉంటుంది. ఓకే, మీకు మెయిల్ కూడా వస్తుంది, మీది మిస్ మ్యాచ్ అయింది, మీరు ఏమంటారు ఇది అప్లోడ్ చేయండి అని. కొన్నిసార్లు మెయిల్ రాకపోయినా సరే మనం అప్లికేషన్ ఫామ్ మళ్ళీ ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది. అందుకే మీరు అప్లికేషన్ నెంబర్, పాస్వర్డ్ ఒక దగ్గర రాసి పెట్టుకోండి. అప్లికేషన్స్ అయిపోయాక మార్చ్ 8 తర్వాత మీరు ఒకసారి మళ్ళీ అప్లికేషన్ ఫామ్ ఓపెన్ చేస్తే అక్కడ చూపిస్తుంది మీ ఫోటో మ్యాచ్ కాలేదు అని చెప్పేసి కన్ఫర్మేషన్ పేజ్ అని ఉంటుంది అనమాట. సో అది మనం దాన్ని డౌన్లోడ్ చేసుకుంటే మిస్ మ్యాచ్ అని కనిపిస్తే అక్కడ అప్లోడ్ చేయొచ్చు. నేను దాని గురించి వీడియో చేస్తాను. సో ఇది మనకి ఎక్కడ ఇస్తారు అంటే 118 ఇన్ఫర్మేషన్ బులెటిన్లో ఉందన్నమాట. ఇది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో కూడా నేను చెప్పాను కదా ఆల్రెడీ. ఇక్కడ చూడండి, ఈ ఇంటర్ఫేస్ ఓపెన్ అయినప్పుడు ఇక్కడ డౌన్లోడ్ ఇన్ఫర్మేషన్ బులెటిన్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేస్తే ఇక 124 పేజెస్ది మొత్తం బ్రౌచర్ ఓపెన్ అవుతుంది. ఓకే, ఇందులో పేజీ నెంబర్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది చూడండి, పేజీ నెంబర్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది 1. ఓకే, సో ఇక్కడ మీరు 118 పేజీ నెంబర్ దగ్గర ఉంటుంది. ఓకే, 114 ఇక్కడ ఉంటుంది చూడండి. ఇదే నేను చెప్పింది, ఇంతసేపు చెప్పింది ఇదే. ఇది 117, ఇది 118. ఎవరికన్నా, ఎందుకంటే చాలా టెన్షన్ పడతారు, అయ్యో ఆధార్ మ్యాచ్ కాలేదు, ఆల్ టికెట్ రాదా ఏంటి, అడ్మిట్ కార్డ్ రాదా ఏంటి అని. ఈ 118 పేజీ నెంబర్ దగ్గర ఈ డీటెయిల్స్ ఫిల్ చేసి మళ్ళీ అప్లోడ్ చేస్తారు. ఖచ్చితంగా మీకు అడ్మిట్ కార్డ్ అవన్నీ వస్తుంది, ఏ టెన్షన్ ఉండదు. ఇంకా కొద్దిమంది మీరు 10th క్లాస్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయడానికి, ఫింగర్ ప్రింట్స్ అప్లోడ్ చేయడానికి పక్కన బ్రాకెట్లో ఎంత సైజు ఉండాలో క్లియర్గా మెన్షన్ చేసినారు, ఇంత సైజ్ అని. సో ఆ సిస్టమ్ గురించి ఎవరికైనా ఐడియా ఉంటే ఆ సైజ్కి మనం కన్జ్యూమ్ చేయొచ్చు. మీకు ఏం అర్థం కాకపోతే ఏం చేస్తారు, ChatGPTలోకి వెళ్ళి ఇది తగ్గించండి, గూగుల్లోకి వెళ్ళి సైజ్ తగ్గించండి అన్న, అది చాలా ఉన్నాయి.
టూల్స్, వాటి ద్వారా తగ్గించుకొని మీరు అప్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఇది ఇన్ఫర్మేషన్. సో లైవ్ ఫోటో ఒక్కటి కొంచెం కొద్ది మందికి ప్రాబ్లం అవుతుంది. సో వాళ్ళు జాగ్రత్తగా ఇలా చేయండి. మ్యాచ్ అయిందా టెన్షన్ లేదు. ఇంకొక ఆప్షన్ ఉంది, సార్ మ్యాచ్ కాలేదు, నేను ఆధార్ని అప్డేట్ చేసుకుంటే టెన్షన్ ఉండదు కదా సార్, ఈ గెస్టెడ్ ఆఫీసర్ ఇవన్నీ ఎందుకు తిరగాలి. ఇప్పుడు ఆధార్కి మ్యాచ్ కాలేదు, నేను అక్కడి వరకు స్టాప్ చేసి నేను మీ సేవకి వెళ్ళి నా ఆధార్ని అప్డేట్ చేసుకుంటే ఇప్పుడు ప్రజెంట్ ఫోటోతో తీసుకుంటే అంటే బెటర్ ఇక టెన్షనే ఉండదు. మీకు ఫైనల్ అడ్మిట్ కార్డ్ అప్పుడు ఎగ్జామ్ రాసేటప్పుడు కూడా ఆధార్ కార్డ్ని మీ ఫేస్ని చూస్తారు వాళ్ళు. టెన్షనే ఉండదు. ఆధార్ని అప్డేట్ చేసుకుంటే అప్పుడు 100% మ్యాచ్ అయిపోతుంది. సో ఆధార్ని అప్డేట్ అన్న చేసుకోండి. లేదు సార్ టైం లేదు అని అంటే మీరు ఈ ప్రాసెస్ అన్న తీసుకోండి. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇంకొకటి ఫింగర్ ప్రింట్స్ ఇవన్నీ అప్లోడ్ చేసేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా ఫిల్ చేయండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, మీకు వీడియో చేసే ప్రయత్నం చేస్తాను. మన ఛానల్ ఫ్రీ మెంటర్షిప్ ఉంటుందండి, ఎటువంటి డబ్బు ఏం ఉండదు. సో ఇది మన ఛానల్, మన కోసం, తెలుగు స్టేట్ స్టూడెంట్స్ కోసం, పేరెంట్స్ కోసం, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ స్టూడెంట్స్ కోసం. సో ఫాలో అవుతుండండి, లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ మన ఛానల్కి చాలా చాలా హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఆల్ ద వెరీ బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్. జాగ్రత్తగా అప్లై చేయండి.